వెల్కమ్ టు లీడర్ మీడియా. మనం ఈరోజు కుమ్మనమల గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మనం ఉన్నాం. ప్రస్తుతం మనకు టీడీపీ ఐటీడీపీ మండల కన్వీనర్ అయినటువంటి హెచ్ పెద్దరాజు మరి పోతరాయి దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ గ్రామ పంచాయతీ పరిధికి ఎటువంటి అభివృద్ధి చేశాడు అనేది ఈ కుమ్మనమలలో ఈ టీడీపీ లీడర్లు అయినటువంటి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, చెప్పండి. మీరు అంటే ఇక్కడ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది? అంతా అభివృద్ధి అయితే శూన్యం, ఏం లేదు. ఒక సచివాలయం ఒకటి కట్టినారు, రోడ్డు గాని అభివృద్ధి గాని, నీళ్ళ సమస్య అయితే భారీగా ఉంది. డ్యామ్ కి అయితే నీళ్ళు ఇచ్చిన సమస్య లేదు, ఎప్పటికీ లేదు. మనకైతే రోడ్డు ఏడే గాని అద్దడుగు కానీ రోడ్డు వేసిండేది లేదు. మనకైతే రూములు కానీ ఎన్నో ఇచ్చినానన్నాడు, కానీ ఒకటి కానీ లేదు. అంత ఫ్రాడ్. ఓకే, మొదటగా మీ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మీ గ్రామంలో ఎలాంటి ప్రధానమైన సమస్యలు ఉన్నాయి? ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే ఫస్ట్ సమస్య ఏది తీసుకెళ్తారు? వాటర్ ప్రాబ్లం. ఇక్కడ నీళ్లు ఉంటే మాకు డ్యామ్కు సంవత్సరానికి 2 నెలలు నీళ్లు, డ్యామ్కు నీళ్ళు ఇస్తే 6 మండలాలు 6 గ్రామాలు 7 గ్రామాలు బాగుపడతాయన్న. మొదటిది నీళ్ళే సమస్య. నీళ్ళు ఏది అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, కానీ నీటి సమస్య తీర్చాలి మాకు, అదొక్కటి చాలు. వై నాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున తీసుకెళ్లారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా. ఆ పదాన్ని మనం రిజల్ట్ చూసాం. 11 సీట్లకు పరిమితమై వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం భూస్థాపిస్తుంది. దీని గురించి ఒక గ్రామ లీడర్గా ఐటీడీపీ మండల కన్వీనర్గా ఏం మాట్లాడారు? అది కార్యకర్తలకు ఒక్కటి జగన్మోహన్ రెడ్డి చేసింది, కార్యకర్తలకు ఒకటి మంచి చేసిన, ఇతరులకైతే మంచి చేయలేదు. అతను ప్రజలకు ఏమి శూన్యం. మన దగ్గర మనకు 50 రూపాయలు ఇస్తే అతను 100 రూపాయలు తీసుకున్నాడు. అట్లా రాష్ట్రాన్ని నాశనం చేసినాడు. అట్లాటప్పుడు ప్రజల్లో చాలా మార్పు వచ్చేసింది. దానివల్ల అభివృద్ధి లేదు. ముందు మైన్ అమరావతి కట్టలేదు, అభివృద్ధి లేదు మైన్. దానివల్ల ఇతను జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితం అయిపోయినాడు. మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత మినిస్టర్స్ కొడాలి నాని కావచ్చు, వల్లభనేని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, అంటే అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా అసభ్యకరమైన మాటలతో ఆమె సతీమణిని కూడా కించపరిచే విధంగా మాటలు మాట్లాడారు. ఈరోజు టీడీపీ ఫామ్ అయింది. మరి వీళ్ళ పరిస్థితి ఏమంటారు? ఒక టీడీపీ లీడర్ అది లోకేష్ అన్న చూసుకుంటాడు, మనం చెప్తే కాదు. అది లోకేష్ అన్న దగ్గరే అది ఏదన్నా కానీ తేలాలి. భువనేశ్వరమ్మ గురించి మాట్లాడడం అది చాలా తప్పు. అసెంబ్లీలో అది మాట్లాడడం వల్ల మేము కానీ ధర్నాలు చేసినాము, ఏడికైనా కానీ కేసుల్లో పడినాము, సిద్ధంగా ఉన్నాం, ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాం. అమ్మ కోసం ఏమైనా చేసి రెడీగా ఉండింటివి. కానీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మేము ఇక్కడే లొంగిపోయి ఉండిపోయినాము. పోలీసు వాళ్ళు దాని గురించి చాలా ఇది చేసినారు, మమ్మల్ని కేసులు పెట్టాలని చూసినారు, అయినా కానీ పోలీసులు పెట్టలేకపోయినారు. మా బలం వల్ల పోలీసులు కేసు పెట్టలేకపోయినారు. అది జరిగింది. ఓకే, వాలంటరీ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే వాలంటరీ వ్యవస్థ వైసీపీ పార్టీ కుప్పకూడడానికి కూడా ఒక ప్రధానమైన కారణం. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామంటుంది. విశ్లేషకులు ఏమంటున్నారప్ప అంటే ఈరోజు వాలంటరీ వల్ల వైసీపీ ప్రభుత్వం కుప్పకొలిపోయింది. టీడీపీ కూడా కొనసాగిస్తే టీడీపీ గతి కూడా అదే పడుతుంది, వైసీపీ పట్టిన గతే పడుతుంది అని అంటున్నారు. దాని గురించి వాలంటీర్ల సమస్య ఇది ఏమంటే ఒకటి ఉన్నా కానీ 100 ఇండ్లకు ఒకరిని పెట్టి అది వాళ్ళు చేసే సమస్యలు నాయకుల దగ్గరికి తెచ్చి కార్యకర్తల దగ్గరికి తెచ్చి చేస్తే